అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ గురించి ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ఊర్లలో ఎట్లా జరుగుతుందంటే రక్షాబంధన్ మన ఇంట్లో కట్టుకుంటాం, మన ఇంట్లో మన తమ్ములకి అన్నలకి రాఖీ కట్టేస్తాం, అయిపోతుంది. మా మా మన అమ్మ నాన్నలు ఉంటారు కదా, ఏమంటారంటే ఇక చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళన్న వాళ్ళకు అక్క చెల్లెలు ఇట్లా లేకపోతే ఏమంటారంటే వాళ్ళకి గట్టిరాపో బిడ్డ, వాళ్ళు బాధపడతారు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా చెల్లెలు ఇట్లా, సరే కట్టిరాపో అని అంటే సరే అని మనం కట్టనీకి పోతే ఏమంటారో తెలుసా, రాఖీ పైసలు ఎక్కువ పెట్టి కొన్నదా తక్కువ పెట్టి కొన్నదా అని చూస్తారు. చూసి దాన్ని బట్టే పైసలు ఇస్తారు. మళ్ళీ ఇంకా ఏం చేస్తారంటే ఇంకొంతమంది కడితే పైసలు ఇవ్వాల్సి వస్తుందా అని ఇక బాయికాడికి పోయినా పని ఉంటే ఇక్కడికి పోయినా అని ఇంకో మాట అంటారు. ఇంకో మంది వాళ్ళ పరిస్థితి బాగాలేక మనం పైసలు తీసుకోకుండా ఉంటాం కదా, ఇక నువ్వు పైసలు తీసుకున్నప్పుడు నీ రాకెందుకు, నీ రాకి నువ్వు తీసుకోపట్టు అని అంటారు. ఇక ఇంకో మంది ఏమో ఇక ఈమె ఎందుకు వచ్చిందో